తులసిరెడ్డి గారు, నిన్న ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ని ఎలా చూడొచ్చు, ఇదంతా కూడా రెడ్ బుక్ పాలనే, వాడు ఆడుతుందే ఆట పాడుతుందే పాట అన్నట్టు కూడా మాట్లాడారు. ముఖ్యంగా దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారు. పరకామ పరకామణి కేసులో అసలు వైసీపీకి సంబంధమే లేదు, అందులో కూడా మమ్మల్ని వాడుతున్నారు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి పిఏ ఇష్యూ కూడా వైఎస్ఆర్సీపీకి ఏం తెలియదు, అందులోనే వాడుతున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓవరాల్ గా ఎట్లా చూస్తారు, మొత్తంగా రెడ్ బుక్ పాలన అనుకోవచ్చా ఏపీలో? ఇప్పుడు గతంలో టీడీపీ వాళ్ళేమో అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉందని వాళ్ళు అన్నారు. ఇప్పుడేమో దానికి బదులు వచ్చేసి వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది వీళ్ళు అంటున్నారు. ఏది ఏమైనా అది రాజారెడ్డి రాజ్యాంగం అయినా లేకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అయినా ఏదైనా కానీ కక్ష రాజకీయాలు అనే ఒపీనియన్ రాకూడదు. పబ్లిక్ లో వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏ ప్రభుత్వం కానీ కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నారు అనే ఇంప్రెషన్ రాకూడదు. కానీ అట్ ది సేమ్ టైం చట్టం ముందు అందరూ సమానులే, తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే అనే సిగ్నల్స్ పోవాలా. కానీ కక్ష సాధింపు దూరంలో అదే పని కట్టుకొని కేసులు పెడుతున్నారు అనే ఇంప్రెషన్ రాకూడదు. కానీ ప్రస్తుతం వచ్చేసి ఆ ఇంప్రెషన్ వస్తూ ఉంది. కొంత గతంలో వచ్చేసి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కక్ష రాజకీయాలు చేశాడనే ఆయనను అంత ఘోరంగా ఓడించింది. యాక్చువల్గా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, అయినప్పటికీ ఎందుకు 150 నుండి 11 పోయినాయంటే ప్రధానంగా ఆయన కక్ష రాజకీయాలు చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు అని ప్రజలు భావించి ఆ గుణపాఠం చెప్పారు. వీళ్ళు కూడా సరే, అప్పుడు లోకేష్ వచ్చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ అని కొంత క్యాడర్ కు మోరల్ గా బూస్ట్ చేసే దానికోసము చెప్పినచ్చు. అప్పుడు చెప్పడం తప్పులేదు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళ క్యాడర్ కు భరోసా కల్పించడానికి కోసం మీరేం భయపడద్దు, మన గవర్నమెంట్ వస్తుంది, మన గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ కథ చూస్తాంలే అని కొంత. ఇప్పుడు పిల్లోడు ఏడుస్తా ఉంటే ఇద్దరు కొట్టుకుంటూ అంటారు. ఒకడు పిల్లోడు పెద్దోడు కొడతాడు, చిన్నోడిని ఏడుస్తూ ఉంటాడు. ఏం రా అంటే వాడు కొట్టాడు అన్న కొట్టాడు అంటాడు. అప్పుడు పోయి వెనకలకు పోయి ఎవరికి తట్టొస్తా కొట్టినట్టుగా ఈడు ఏడు మన అవుతూ ఉంటాడు. ఆ విధంగా వచ్చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్యాడర్ కు భరోసా కోసము రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చినప్పుడు మంచిది అది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాంట్లో నిజంగా రాసుకున్నారో లేదో కానీ అది దాన్ని ఒకవేళ రాసుకుంటే దాని ప్రకారంగా ఫాలో కావడం అనేది తప్పు. కానీ అట్ ది సేమ్ టైం తప్పు చేసింటే ఆటోమేటిక్ గా శిక్షార్హులే. కానీ ఇంప్రెషన్ మాత్రము వాళ్ళు తప్పు చేశారులే, చట్ట ప్రకారం పోతున్నది ఇంప్రెషన్ రావాలి. కానీ దీన్ని వీళ్ళు కక్ష సాధింపు చేస్తున్న ఇంప్రెషన్ రాకూడదు. కానీ అది వస్తా ఉంది. అది ఈ కూటమి పార్టీ కూడా మంచిది కాదు. అది జగన్మోహన్ తులసిరెడ్డి గారు ముఖ్యంగా వ్యవసాయాన్ని దండగా చేశారు అన్నట్టు కూడా మాజీ సీఎం జగన్ గారు తెలుపుతున్నారు. అదేవిధంగా అరటి రైతుల క్షోభ, నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, దీని మీద గవర్నమెంట్ ఏ రకంగా కూడా స్పందిస్తలేదన్నట్టు కూడా చర్చ నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరేం చెప్తారు సార్? ఇప్పుడు రైతుల విషయంలో ఎంత చేసినా తక్కువే. ప్రస్తుతం సమాజంలో అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉండేది రైతులు. అది ఏ పాలన కానీ, ఇంక్లూడింగ్ మా పాలనలో కూడా మేము వ్యవసాయాన్ని పండుగ చేయాలని చేసినప్పటికీ ఆ స్థాయిలో చేయలేకపోయాం. కానీ మాతో కంపేర్ చేసినప్పుడు ఈ రెండు పార్టీలు కూడా రైతుల విషయంలో దొంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు, చంద్రబాబు నాయుడు ఏమో రైతులకు అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. ఇక్కడ రెండు ప్రభుత్వాల పాలనలో కూడా వ్యవసాయం పండుగ కాదు దండగా అనే వాతావరణం వచ్చింది. ఆ గవర్నమెంట్ లో కానీ ఈ గవర్నమెంట్ లో కానీ దొంది. ఇక్కడ ప్రధాన రైతులకు సంబంధించి ఒక 9-10 అంశాలు ప్రధానమైన అంశాలు. ఒకటి గిట్టుబాటు ధర, 2 ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు సహాయం, 3వది రుణమాఫీ, 4వది ధాన్యం సేకరణ, 5 సున్నా వడ్డీ పథకం, 6 పావులా వడ్డీ పథకం, 7 పంటల బీమా, 8 డ్రిప్ ఇరిగేషన్, 9 బడ్జెట్లో కేటాయింపులు, 10 ఎరువుల ధరలు, 11 యూరియా కొరత, 12 సబ్సిడీ విత్తనాలు, తర్వాత ఈ అన్నదాత సుఖీభవ అనొచ్చు, రైతు భరోసా, ఇట్లా ఒక 12-13 అంశాలు వచ్చేసి రైతులకు సంబంధించి ఉండే పథకాలు. దీన్ని ఒక అన్నదాత సుఖీభవ లేక రైతు భరోసా తప్ప మిగతా అన్ని కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పథకాలే, అవన్నీ కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. దీంట్లో రుణమాఫీ పథకం అయితే మేము 2008లో రుణమాఫీ పథకం చేశాము, దేశమంతా, కేంద్రంలో మన రాష్ట్రంలో. కానీ ఈ ప్రభుత్వాలు చేయలేదు. సరే, ఇప్పుడు గిట్టుబాటు ధర అనేది ప్రధానమైనటువంటి అంశం. యూజువల్ గా ప్రతి సంవత్సరము ఏదో ఒక పంటకు కొంత గిట్టుబాటు లభించక మిగతా పంటకు లభిస్తూ ఉంటుంది, కొన్ని పంటకు లభించకుండా ఇబ్బంది పడతా ఉంటుంది.
కానీ ఈ సంవత్సరం ఈ పంట ఆ పంట అని కాదు, అన్ని పంటలకు ఏ పంటకు కూడా గిట్టుబాటు లభించడం లేదు. అది గుంటూరులో మిర్చి కావచ్చు, ప్రకాశం జిల్లాలో పొగాకు కావచ్చు, లేకుంటే మామిడి, అరటి, చీని, నిమ్మ, పూలు, తర్వాత వచ్చేసి పసుపు, ఏ పైరుకు కూడా గిట్టుబాటు లభించడం లేదు. ప్రస్తుతం అరటి తీసుకుంటే అరటికి గతంలో టన్నుకు వచ్చేసి 15,000 రూపాయల నుండి దాదాపు 28,000 రూపాయల వరకు ధర పలికింది. అంటే వ్యాపారస్తులే తోట దగ్గరికి పోయేవాళ్ళు, రైతులు వచ్చేసి వాళ్ళు బేరం చేసుకొని తీసుకుపోయేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం మరి కారణమేమో అనేక కారణాలు చెప్తున్నారు. కానీ మొన్న 4 రోజుల కిందటైతే టన్ను 500 రూపాయలు, 15,000 నుండి 28,000 రూపాయలు, ఎక్కడ 500 రూపాయలు. 500 రూపాయలకు ఆ కోసే పూలు కూడా గిట్టవు, మళ్ళీ నష్టం వస్తుంది. అందుకోసం అంటే చెత్తకి వదిలిపెట్టేశారు. అవి మాగి 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 అవి ఇంకా రాలిపోతున్నాయి, పడిపోతున్నాయి. పంట పండింది, కానీ పండినాక వ్యాపారం రావడం లేదు. మార్కెట్ యార్డ్ తీసుకుపోతే ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాలేదు, వ్యాపారం రావడం లేదు. ఇంకా మార్కెట్ యార్డ్ అయితే మరీ ఘోరం, అక్కడ సిండికేట్ అయిపోయి 500 కాదు ఇంకా తక్కువ అడిగినా కానీ మళ్ళీ ఇదికి తీసుకురాలేము రైతులు. కాబట్టి ఇష్టం వల్లగా, కాబట్టి రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. అది అన్ని పంటలకు కూడా. ఆ విషయంలో అది మేము చెప్తున్నాము, వామపక్షాలు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని పాజిటివ్ కోణంలో ఆలోచించాలి. ఏదో ప్రతిపక్షాలు విమర్శించాయని కాకుండా ఉన్న వాస్తవం అది. రైతు మిగతా విషయంలో సరే, మీరు అన్నదాత సుఖీభవ దాంట్లో కొన్ని లూపోల్స్ ఉన్నాయి, కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అట్లా కొన్ని ఏదన్నా ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు, మేము ఆయన రోజు చేస్తుంటాం. ఆయనన్నా పున్నానికి అమావాస్యకు వచ్చి మీటింగ్ పెడతాంటాడు, మేము రోజు పెడతానే ఉంటాం. లెఫ్ట్ పార్టీస్ మేము రోజు ఇష్యూ మీద ఫైట్ చేస్తూనే ఉంటాము. ఆయన పున్నానికి అమావాస్యకు వచ్చేసి ఆయనకు సొంత మీడియా ఉంది కాబట్టి, కరపత్రం ఉంది కాబట్టి కొడతా ఉంటాడు. కానీ అంతకంటే మేము ఎక్కువ సార్లు రెస్పాండ్ అవుతుంటాము. కాబట్టి మా విమర్శలు కానీ, అతని విమర్శలు కానీ, వామపక్ష విమర్శలు కానీ గవర్నమెంట్ పాజిటివ్ కోణంలో ఆలోచించి దాంట్లో ఏదైనా మేము చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. లేదు మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఉంటే మళ్ళీ మీరు చెప్పండి, వచ్చేసి తప్పు మీరు చెప్పింది తప్పు అని చెప్పండి. పబ్లిక్ అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు ఇటీవల ఏపీలో ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సభలో ఇప్పుడు ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు కొన్ని కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ఏంటంటే రేపు వచ్చే ఎన్నికల్లో కాపు దళిత సామాజిక వర్గాలు ఖచ్చితంగా కలిస్తే వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠం మనదే అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. సో ఓవరాల్ గా ఆయన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? ఆయన ఏమన్నారంటే కాపు వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఏమో దళితులకు ఇవ్వాలంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నీలం సంజీవ్ రెడ్డి కాపు, కాసు బ్రహ్మాందరెడ్డి కాపు, మర్రి చెన్నారెడ్డి కాపు, కోట విజయభాస్కర్ రెడ్డి కాపు, తర్వాత వచ్చేసి రాజశేఖర రెడ్డి కాపు, జగన్మోహన్ రెడ్డి కాపు, వీళ్ళందరూ కాపులే. అది తెలియని అవగాహన లేని వాళ్ళు వచ్చేసి నా సర్టిఫికెట్, నా పేరు తులసి రెడ్డి కానీ నా సర్టిఫికెట్ వచ్చేసి కాపు. చిరంజీవి పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆయన కాపు కూడా కాదు, తెలగ. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆ సర్టిఫికెట్ చూడండి, ఈజ్ నాట్ కాపు, ఈజ్ తెలగ. మేము వచ్చేసి కాపు. మొత్తం వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాపునే, రాజశేఖర రెడ్డి కాపు, కిరణ్ కుమార్ రెడ్డి కాపు, నేను కాపు. కాబట్టి ఏదో కాపులు ఇంతవరకు ముఖ్యమంత్రులు కానట్టు, ముఖ్యమంత్రులు అయిందే కాపులు 75% ఈ రాష్ట్రానికి అయిందే కాపులు వచ్చేసి. కాబట్టి తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళు కాపులు కూడా కాదు, వాళ్ళ సర్టిఫికేట్ ప్రకారం తెలగ. కాబట్టి ఇవన్నీ అవగాహన లేక మాట్లాడే మాటలే తప్పనిచ్చేసి ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అందరి పార్టీగా ఉండాలా, అందరి వాడుగా ఉండాలా. అది కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ. కాబట్టి ఒక కులము ముద్ర పడితే ఫినిష్. ఆ వ్యక్తి తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు, కానీ తర్వాత వచ్చేసి లాంగ్ రన్ లో కులపిచ్చి ఉండే నాయకుడు కానీ, కులపిచ్చి ఉండే పార్టీ కానీ ఫినిష్ అవుతుంది. ఏ సమాజంలో కూడా, ఏ నియోజకవర్గంలో కూడా ఏ కులం కూడా మోర్ దాన్ 50% ఉండదు. కాబట్టి ఇది అందరి పార్టీగా ఉండాల. అది ఎస్టీల పార్టీ, ఎస్టీల పార్టీ, బీసీల పార్టీ, ఓసీల పార్టీ, మైనారిటీల పార్టీ, బీసీలలో అన్ని వర్గాల పార్టీ, ఎస్సీలు. ఆ విధంగా అనుకుంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కాదు, 15%. ఎస్టీలకు 6% ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు. బీసీలకు 25% ఇచ్చింది కాంగ్రెస్ కాదు. మైనార్టీలకు 4% ఇచ్చింది కాంగ్రెస్ కాదు. కాపులకు వచ్చేసి అనేక మంది ముఖ్యమంత్రులు చేసింది కాంగ్రెస్ కాదు. కాబట్టి ఇది
అందరి పార్టీగా ఉండాలా, అందరి వాడిగా ఉండాలా. ఎవరైనా సరే, ఏ నాయకుడు కానీ, నేను కానీ, ఇంకోరు కానీ, మా పార్టీ కానీ, ఇంకో పార్టీ కానీ ముద్ర పడిపోతే ఏ పార్టీకైనా, ఒక పార్టీకి ఇది కమ్మ పార్టీ అన్నా, రెడ్ల పార్టీ అన్నా, తర్వాత వచ్చేసి ఇది మైనారిటీ పార్టీ అన్నా, ఇది ఎస్సీల పార్టీ అన్నా, ముద్ర పడినారంటే ఫినిష్. మిగతా వాళ్ళు లేరు, అందరి వాడిగా ఉండాలా. మిగతా వాళ్ళ ఓట్లు లేకుండా గెలుస్తారా? ఏమో ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలే పెడతారు, ఆ పక్క ఈ పక్క. ఎవరో ఎస్సీ గెలిచాల్సిందే కదా, ఎస్సీనే కదా గెలిచేదేమో. మీరు వచ్చేసి ఒక ముద్ర పడినారనుకో ఒక పార్టీ, ఆ నియోజకవర్గం నుండి మిగతా కులస్తులు ఆ పార్టీ ఎస్సీకి ఓట్లేదు, వేరే మనకి వేస్తారు. ఎస్సీ ముద్ర పడితే, ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ పార్టీ ముద్ర పడితే అదర్ దాని ఎస్సీలు వచ్చేసి వేరే పార్టీలకు ఓట్లు వేస్తారు, వీడు ఫినిష్ అయిపోతాడు. అదేవిధంగా ఏ పార్టీ కూడా, రెడ్లు వచ్చేసి రెడ్ల పార్టీకి అయింది అనుకోండి, రెడ్ల పార్టీ కంటే మిగతా వాళ్ళు వచ్చేసి రెడ్డికి కాకుండా ఉండే వాళ్ళందరూ అగ్నెస్ట్ చేస్తారు. కాబట్టి అది కమ్మ గాని రెడ్డి గాని ఏ పార్టీ కూడా కుల పిచ్చితో మాట్లాడకూడదు. అందుకే వేమన ఎప్పుడో చెప్పాడు, కులము గలవారు గోత్రము కలవారు విద్య చేత విర్రవీగువారు పసిడి కలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ విర్రవేమ. అన్నిటికంటే ఆర్థిక పరిస్థితి ముఖ్యం తప్ప కులము కాదు అని చెప్పేసి. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేని నాడు కులము దిగును, కులము కన్న ఎన్న కలిమి ప్రధానంబు విశ్వదాభిరామ విర్రవేమని 350 సంవత్సరాల క్రితమే మహాకవి వేమన చెప్పాడు. కాబట్టి ఎవరు చెప్పినా కుల పిచ్చితో ఎవరు మాట్లాడినా కానీ అది ఏ కులం వాడైనా సరే కరెక్ట్ కాదంటారు. అంబేద్కర్ ఆశించింది కులరహిత సమాజం. కులరహిత సమాజాన్ని అంబేద్కర్ ఆశించాడు. కానీ అంబేద్కర్ పేరు చెప్పుకొని కుల పిచ్చి ఎక్కువ చేస్తున్నారు. ఆయన కులరహిత సమాజం. ఆయన పెళ్లి చేసుకునేది వచ్చేసి సెకండ్ భార్య వచ్చేసి ఒక బ్రాహ్మణ భార్య. ఆయన కులరహిత సమాజం ఆశిస్తే పేరు ఆయన పేరు చెప్పుకొని కుల పిచ్చితో మాట్లాడుతున్నారు అందరూ. ఏమన్నా అంటే అంబేద్కర్ పేరు చెప్తారు, అంబేద్కర్కి వ్యతిరేకం చెప్పేసి. అంబేద్కర్ ఎప్పుడూ కులపిచ్చి సమాజాన్ని ఆశించలే, కులరహిత సమాజాన్ని ఆశించాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.